ఉగాది ఆత్మీయ సమ్మేళనం, అలాగే శ్రీ ఎర్రబైరు సోమిరెడ్డి గారు రిటైర్డ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు యొక్క సన్మాన ఉద్యోగ పదవి విరమణ సన్మాన కార్యక్రమం. ఈ కార్యక్రమం చేసినటువంటి అందరికీ నమస్కారం, అందరికీ స్వాగత సుమాన్ని తెలియజేసుకుంటూ, మొదట ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా అలాగే ఇంకా పెద్దలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని పిలుస్తాను. మొదట గౌరవనీయులు కలాం ఫౌండేషన్ను స్థాపించి ఏ ఆలోచన చేస్తారో కానీ ఏదో ఒక ఆలోచనతో ఏదో ఒక ప్రోగ్రాం చేస్తారు, పెద్దలతోటి పిల్లలకి సందేశం ఇచ్చే కార్యక్రమం చేస్తారు మా బుచ్చన్న సారు. కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక ప్రోగ్రామ్స్ ప్రతి పాఠశాల కావచ్చు, అనాథాశ్రమాలు కావచ్చు, అలాగే బీద పిల్లల ఒక ప్రోగ్రాంలో కావచ్చు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు బుచ్చన్న సారు. వీరు జాజాల గ్రామం మీకు అంతా తెలిసి ఉంటుంది, కల్లగూడి దగ్గర రఘుపేట దగ్గర ఉంటుంది, ఇప్పుడు నాగర్కర్నూలు జిల్లా. వారు కలాం ఫౌండేషన్ను వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి అనేక ప్రోగ్రాంలు చేస్తున్నట్టు వారు. వీరందరూ మనందరికీ పరిచయం. ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేసి ఏదో ఒక కొత్త ఆలోచన చేస్తూ ఉంటారు, అందరినీ కలుపుతూ ఉంటారు. ఉగాది ఆత్మీయ సమ్మేళనం అలాగే ఈ ప్రోగ్రాం చేద్దామని చెప్పి పిలిచిన సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇప్పుడు గౌరవనీయులు శ్రీ ఇమ్మడి బుచ్చన్న సార్ గారిని వేదిక మీద రాసిన కోరుతూ ఉన్నాను. అలాగే గౌరవనీయులు ఆచార్య మసన చిన్నప్ప గారు, పూర్వాధ్యక్షులు తెలుగు శాఖ ఉస్మానియా యూనివర్సిటీ మరియు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గారిని వేదిక మీద కోరుతూ ఉన్నాను. అలాగే సభాధ్యక్షులు ఉండాలని కోరుతూ శ్రీ ప్రిన్సిపాల్ గారు, రిటైర్డ్ ఆర్ఐఓ గారు శ్రీ త్రూడి హనుమంతరెడ్డి సార్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతూ ఉన్నాను. అలాగే శ్రీ వేదగిరి సంస్థాపక ఆచార్య వాచస్పతి డాక్టర్ మరి కృష్ణారెడ్డి గారి ఆర్య గారిని వేదిక మీద రావాల్సిన కోరుతూ ఉన్నాను సార్. అలాగే శ్రీ లక్ష్మారెడ్డి సార్ గారు, రిటైర్డ్ ఆర్జేడీ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతూ ఉన్నాను సార్. సార్ అలాగే సుధాకర్ సార్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు. మురళీ మనోహర్ సార్ గారిని వెతికి రావాల్సిన కోరుతాను. ఆల్ ఇండియా ఏబీవీ అధ్యక్షులు సార్ వారు. సార్ మురళీ సార్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. అలాగే సోమిరెడ్డి సార్ గారు, జేఎల్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ గారు. శ్రీ నర్సిరెడ్డి గారు, మాజీ డిప్యూటీ సెక్రటరీ గారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సార్. వారిని వేదిక రాసిన కోరుతా ఉన్నాం సార్. అలాగే ఇప్పుడు ముఖ్యమైనటువంటి వ్యక్తి, మరి ఇప్పుడు ఈ ప్రోగ్రాంకు ఒక మనం ఎవరికైతే సన్మానం చేస్తామని వారు రిటైర్డ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ సుధీర్ సార్ గారిని వేదిక కోరుతాం సార్. మేడం గారు వాళ్ళ ఇద్దరు దంపతుల్ని మరి ఆహ్వానిస్తూ ఉన్నాం సార్. రాజీవ్ రెడ్డి సార్ గారు సార్. వేదిక అటు ఉంటే సరిపోయేది, ఇటు కొంతమంది కూర్చుంటుండ్రు సార్. కూర్చొన్న గారిని కూర్చోని కోరుతా ఉన్నాను. ముందుకొచ్చి కూర్చోండి అమ్మా, సార్ కోరుతూ ఉన్నారు. పెద్దలందరికీ స్వాగత సుమాంజలి, ధన్యవాదాలు. విచ్చేసిన సార్ మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చేసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బుచ్చన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తారు. అలాగే హనుమంత్ రెడ్డి సార్ గారు, గురువు గారు, ఇది తీయాలట ఇదొక్కటి అదొకటి బయట తీసుకురా. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం భోతారం రత్నధాతమం ఓం సనః పితేవ సూనవీఘ్నే సూపాయనో భవ సచస్వానః స్వస్తయే ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగః స్వస్తి దేవతిరర్వణః స్వస్తి పూషా అసురో దధాతునః స్వస్తి ద్యావా పృథివీ సుచేతునాం ఓం స్వస్తయే వాయుముపప్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః.
ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువం యద్భద్రం తన్న ఆసువం ఓం హిరణ్యగర్భः సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం యాముతే మాం తస్మై దేవాయ హవిషా విధేమ. సభాధ్యక్ష దూరంగం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓం ఏన కర్మాణ్యపసో మనీషిణో యజ్ఞే కృణవంతి విదధేషు ధీరాః యద పూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇగో ఒక చిన్న పని చేస్తావా? చిన్న పని భవనం భవిష్యత్ హరేం గారు, ఒక చిన్న పని ఏం లేదు. మన ఇంటికాడికి మేడం ఒకటి శాలువా ఇస్తా, తీసుకురా శాలువా. రెండు శాలువాలు తీసుకురా, నువ్వు నేను కప్పుదాం సార్కు. హలో, బండి వస్తలేవు? అదే బాలాపూర్కి వెళ్ళి మీరుపేటకు పోయి మన ఇంటికాడికి పోతే మేడం నీకు కిందికి తెచ్చిస్తుంది. 2 శాలువాలు తీసుకోండి నాకు అంతే. నేను 2 శాలువాలు ఇస్తే చెరొకటి సార్ సన్మానం ఉంది, అట్లే సన్మానం చేద్దాం. 2 శాలువాలు తీసుకొని ఫోన్ చేసి చెప్తా. నేను శాలువాలు మర్చి వచ్చిన ఏం కాదా మాట ఇంకా నీకు అర్థం పడుతుంది, ఏం కాదు. మేడం ఫోన్ చేస్తే ఇప్పుడు అడుగు కవర్లో పెట్టిస్తుంది. 2 కవర్లు పెట్టాను మంచివి, చెరొకటి కప్పుదాం దా, తీసుకురా. ఇంటికి నేను ఫోన్ చేస్తాను, ఇంటికి ఉయ్యారో పూల మల్లెల పువ్వుల కందము ఇక నరేందర్ వస్తున్నాడు, మన మహేష్ డోలకిస్ట్ వస్తున్నాడు. కొంచెం ఒక 2 నేను చాలా మర్చి వచ్చిన. ఇప్పుడు సన్మానం ఉంది కదా ఆయనకు, అందులో ఒక మంచి 2 చాలా మంచి ఉన్నాయి. 2 బీరోలో పెట్టిన దగ్గర తీసుకురావా కొంచెం. హలో నరేందర్, 2 కవర్లు పెట్టి ఇచ్చేసి పిల్లలు ఇంటికి వస్తున్నాడు, తీసి ఇచ్చేసి కొంచెం 2 మంచివి. సార్ ఇది కొంచెం ఎన్నిక పెడదాం సార్. నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అతిథులే, అసలు ప్రత్యేకమైన వ్యక్తులనే ఇన్వైట్ చేయడం జరిగింది. కనుక ఇతర కూర్చున్నామా అవతల కూర్చున్నా దయచేసి భావించొద్దు. యాక్చువల్లీ మేము ఆహ్వాన సంఘంలో ఉన్నాము కనుక మా బుచ్చయ్య ఆయన నా స్టూడెంట్ కాబట్టి నన్ను వెంటనే వద్దని చెప్పిన, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవరు అందరూ మహా ఘనులు ఇక్కడ ఉన్నది కనుక ఈ విషయంలో మొదలు నన్ను క్షమించాలి. మీరందరూ ఇక్కడ ఉన్నట్టే భావించుకోండి. మిత్రులారా, ఈ సమావేశము మన సురేందర్కి మరి ఉమా గారికి రిటైర్మెంట్ కమ్ రీడెడికేషన్. ఎందుకంటే ఆయన ఇప్పుడు మరింత విజృంభిస్తుంది. ఇప్పటికే ఆయన తప్పు కూడా కష్టం. ఈ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా దేశం కోసం, సమాజం కోసం, విద్యార్థుల యొక్క వెల్ఫేర్ కోసం డెడికేట్ అయినటువంటి ఆయన ఈరోజు మళ్ళీ విశృంఖలంగా విజృంభించబోతున్నాడు. వారికి ఆశీర్వాదం వేయడానికి ఎవరో కాదు, మహానుభావులు. మన యొక్క ధర్మం అంటే ఏంటంటే ఏదైతే వేద జీతమైనదే ధర్మం, ఇంకా వేరే ఎవరు చెప్పేది కాదు. అటువంటి దానికి తన జీవితాన్ని అంకితం చేసి ఒక ఏదో చిన్న పని చేస్తే పెద్ద ప్రచారం కోరుకుని
రోజుల్లో వారి గురించి ఎవరో చెప్తే తప్ప తెలియనటువంటి, ఎందుకంటే అంత వినమ్రంగా, అంటే ఈజ్ నథింగ్, నథింగ్ అంటే ఎవ్రీథింగ్, నథింగ్ ఉన్నోళ్ళే ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ నథింగ్, దట్స్ వై ఈజ్ ఎవ్రీథింగ్, మనమందరం వీఆర్ సంథింగ్, అంటే అక్కడికే మన లిమిట్. అలాంటి పూజలు కృష్ణారెడ్డి గారు ఇక్కడికి రావడం అనేది సుందరి యొక్క అదృష్టం, మనందరి యొక్క అదృష్టం. వారు ఈ మధ్యలోనే కన్యాకుమారికి కాశీ వరకు వేదాల యొక్క రథయాత్రను, ఆ యొక్క ఘోషను ప్రకటించి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఆ పాదాలను మనం నమస్కరిస్తే మనందరం కూడా ధన్యులము. అలాగే వారు నిజానికి అర్జెంటుగా ఇంకొక మహానుభావుడు ఈ దేశంలో, ఇంకొక గొప్ప వ్యక్తి హైదరాబాద్లో ఈ భాగ్యనగర్లో ఎవరంటే శాంతా బయోటెక్ యొక్క అధినేత శ్రీ వరప్రకాష్ ప్రసాద్ రెడ్డి గారు. ఆయన జీవితం కూడా అటువంటి ఆదర్శమే. వారితో సమావేశం ఉంది కనుక వారు మన ప్రొఫెసర్ చెన్నప్ప గారు ఈ మధ్యలోనే పరిచయం అయ్యారు. వారి గురించి నేను విన్నగానే నేను అపార్థం చేసుకున్నాను, ఐడియాలజీ గురించి అపార్థం చేసుకున్నాను. కానీ మొన్న సీనియర్ సిటిజన్స్ క్లబ్కి వచ్చిన తర్వాత వారు కూడా మనకు గొప్ప జాతీయవాది మరియు ఈ యొక్క ఆర్య సమాజిస్టులు అని తెలిసింది. సో నాకు చాలా సంతోషం. వారిద్దరు కూడా మొదలు మాట్లాడిన తర్వాత మనం మిగతాది నాకు సురేందర్ ఏమిటి, సురేందర్ వ్యక్తిగతంగా నేను ఎందుకు ఏ విషయంలో రుణపడి ఉన్నా ఇదంతా కూడా మనందరం మన నెంబర్ వేసుకుందాం. థ్యాంక్ యూ సురేందర్, ఐ థింక్ దిస్ విల్ డూ. అండ్ ఈ యొక్క హోటల్లో ఎంత చక్కని ఆంబియన్స్ ఉంది. మా బుచ్చయ్య ఎంత కష్టపడి పైకి వచ్చాడు. అతను చూస్తే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో అంతే అణకువతో, వినమ్రతతో, సంతోషంతో ఉంటే ఏ పైకి వెళ్ళొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ మా బుచ్చయ్య ఈరోజు. అటువంటి హోటల్లో కృష్ణారెడ్డి గారు అడుగు పెట్టడం అనేది బుచ్చయ్య, మీ యొక్క హోటల్ ద్వారా అనేక మందికి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందియబోతున్నామని మీ అంతకంటే శుభం లేదు. అది కూడా సురేందర్కు నా హోటల్ ఎవరు చెప్పలే, అయ్యా నీ హోటల్ ఇస్తాను, ఆయన ముందుకు వచ్చి మమ్మల్ని ఫోర్స్ చేసి ఇక్కడ పెట్టండి. మంచి సంకల్పం ఉన్నప్పుడు కోటి రెట్లు యూనివర్సల్ విషయం మనకి ఇస్తుంది. అందుకంటే థ్యాంక్ యూ సార్. సార్ చాలా తొందర దాన్ని ఎక్కడో ఉరకాలి సార్, ప్లీజ్ ప్లీజ్. సార్ ప్రొఫెసర్ ఆచార్య వసంత చిన్నప్ప గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 40 ఏళ్ళు ప్రొఫెసర్గా పనిచేశారు. అనేక గ్రంథాలు రాశారు. వారు మా గురువు గారికి చివరి శిష్యులు. మొదటి శిష్యులు లక్ష్మణ గారు, మధ్య శిష్యుని నేను. కానీ చివరి శిష్యులైన వీరు మా గురువు గారిని అత్యున్నత స్థానానికి, అంటే గురువు ప్రకాశయతే ధీమా, గురువు ఎప్పుడవుతాడంటే శిష్యుడు ప్రభావితం, అంటే పైకి వచ్చినప్పుడే. తల్లిదండ్రులు దేవతలు ఎప్పుడవుతారంటే సంతానం అయినప్పుడే. కాబట్టి మా యొక్క గురువు గారిని ప్రకాశింపజేసినటువంటి ఆచార్య వసంత చిన్నప్ప గారు చాలా గ్రంథాలు రాశారు. కవి, పండితులు. ఉపనిషత్తులకు తెలుగులో వ్యాఖ్యానం రాసినటువంటి ఒక మహా అనుభవశాలి మా అన్నగారు. మనందరినీ ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం ఇచ్చేంత స్థాయి నాకు లేదు, అభినందించే స్థాయి మాత్రమే నాకు ఉందని మీకు మనం చేస్తున్నాను. సభాధ్యక్షులు హనుమంతరెడ్డి గారికి, పక్కన ఉన్నటువంటి లక్ష్మాది మిత్రులకు, తర్వాత మురళిమాన్ మాట్లాడి, తర్వాత మా కృష్ణ తమ్ముడికి, తర్వాత విజయ్ గారికి, సభలో ఉన్నటువంటి కోగులకు, తర్వాత చాలామంది మిత్రులు ఉన్నారు. చాలా సంతోషం. మా బుచ్చన్న ఎప్పుడు కూడా, బుచ్చన్న అంటే నా దృష్టిలో అచ్చన్న, అచ్చన్న అంటే మంచి పనులు చేసేవాడని. బుచ్చన్న అంటే నా దృష్టిలో అచ్చన్న. బచ్చన్న మాత్రం కాదు, బచ్చన్న మాత్రం కాదు, బచ్చన్న అందుకే వివేకానందలో ఆయన గురించి నేను వ్యాసం రాస్తాను. చాలామంది వ్యాసానికి స్పందించి జవాబు రాశారు. చిన్న ఎప్పుడు కూడా చిన్న పిల్లల కార్యక్రమాలే చేసినాడేమో, నాకు పెద్దవాడగా అనుకున్నాను. కానీ ఇలాంటి పెద్దలకు కూడా, అంటే సురేందర్ రెడ్డి గారు ఇలాంటి పెద్దలకు కూడా ఇలాంటి సత్కారం, సన్మానం ఇలాంటి సభలు నిర్వహిస్తాడనే విషయం ఇప్పుడే నాకు తెలిసింది. కాబట్టి ఆయన చిన్నపిల్లల్లోనే కాదు, మరి పెద్దవాళ్ళల్లో పెద్దవాడు, చిన్నవాళ్ళల్లో చిన్నవాడు, పెద్దవాళ్ళల్లో పెద్దవాడు. రామాయణం చదివినప్పుడు రాముని గురించి సామాన్యుల్లో సామాన్యుడట, అసామాన్యుల్లో అసామాన్యుడట. బుచ్చన్న ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఆయనకు నాకు జత కలిపింది చిరునవ్వే అని మీకు మనవి చేస్తున్నాను నేను.
చూడండి, అతని కలరు నా కలర్ ఒకటే, ఏమి కాలరు ఒకటే, కలరు ఒకటే, కానీ పవర్ కూడా ఒకటే. నిజంగా చెప్పాలి అంటే ఆ పవరు చిరునవ్వులోనే ఉంది. చాలా ఆ లింగమ్మ గారు ఏ క్షణంలో అతన్ని కన్నదో కానీ నిజంగా అతడు చరిత్ర మరవని చరితార్థుడు. మంచి త్యాగబుద్ధికి బుచ్చన్న ప్రతినిధి, సంకేతం. యజుర్వేదంలో 40వ అధ్యాయంలో మొట్టమొదటి మంత్రం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృద కస్స సిద్ధనం. దీన్ని నేను అనువదించాను. బ్రాహ్మణులు కాని వాళ్ళు మంత్రాలు చదవకూడదు, మంత్రార్థం తెలుసుకోకూడదు, మంత్రార్థాన్ని బోధించకూడదు అనే భావన ఇంకా సమాజంలో ఉంది. కానీ మా పండిత గోపదేవ శాస్త్రి మా కృష్ణన్నకు, నన్నకు, లక్ష్మణకు, నాకు అంతా వేదంలోకి ప్రవేశం, వేదద్వారంలోకి ప్రవేశం కలిగించారు. అది దాని అర్థం ఏమిటంటే ఈ ప్రపంచమంతా ఈశ్వరునిచే నిండి ఉన్నది. ఈ ప్రపంచమంతా ఈశ్వరునిచే నిండి ఉన్నది. త్యాగమతివై అనుభవించుము, పరుల ధనముల నంటబోకుము అని. ముచ్చన్న కూర్చో, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఈ మంత్రాన్ని నేను ఎందుకు చదువుతున్నాను అంటే, ఈ చరాచర సృష్టి అంతా ఈశ్వరునిచే నిండి ఉన్నది. ఇది నా అనువాదం, మీకు అర్థమైపోతుంది. ఈ చరాచర సృష్టి అంతా ఈశ్వరునిచే నిండి ఉన్నది. త్యాగమతివై అనుభవించుము, పరుల ధనముల నంటబోకుము అని. దీనికి ఆదర్శంగా ప్రతినిధిగా ఉన్నటువంటి వారు ముచ్చన్న గారు. మరి ఆయన తన స్నేహితుల్ని విడిచిపెట్టాడు, బంధువుల్ని విడిచిపెట్టాడు, తన తల్లిని విడిచిపెట్టాడు, పిల్లల్ని విడిచిపెట్టాడు, అసలు భార్యను విడిచిపెట్టే ప్రశ్నే లేదు అని మీకు మనవి చేస్తున్నాను నేను. ఎవరిని విడిచిపెట్టాడు. ఆ స్నేహం అనే ధారలో ఎప్పుడు మునిగి ఉంటాడు. కాబట్టి ఆయన ప్రెస్సులో ఉన్నప్పటికీ కూడా మీకు మనవి చేస్తున్నాను, ట్రెస్సుకు లోను కాని వాడు చెప్తున్నాను. ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రెస్సులో ఉన్న ఎప్పుడు కూడా ట్రెస్సుకు లోను కానటువంటి వ్యక్తి మా బుచ్చన్న. ఆయన చేసే సామాజిక కార్యక్రమాలన్నీ చాలా గొప్పవి. అటువంటి మిత్రుడు ఈరోజు సురేందర్ రెడ్డి గారు, ఉమా సురేందర్ రెడ్డి, వాళ్ళిద్దరికి సన్మానించడం. నన్ను ముఖ్య అతిథిగా, నేను పెద్ద ఏం కాదు, అది యూనివర్సిటీ పెద్దది కాబట్టి, ఆ యూనివర్సిటీలో పనిచేశాను కాబట్టి నన్ను పెద్దవానిగా మీరు భావిస్తారు. కానీ అసలు నా పేరే చిన్నప్ప. మా నారాయణ రెడ్డి గారు ఎప్పుడు నన్ను చిన్నప్ప అనడు, చిన్నప్ప అంటాడు. చిన్న అప్ప అని. మా శ్రీనారాయణ రెడ్డి గారి శిష్యుని నేను. ఆయన ఎంఏలో పాఠం చెప్పినప్పుడే గోల్డ్ మెడల్ వచ్చింది నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏలో. కాబట్టి ఆయనను ఎప్పుడు స్మరిస్తూ ఉంటాను నేను. కాబట్టి ఇక్కడ ఈరోజు సురేందర్ రెడ్డి గారు ఆయన జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే చాలామంది ఇప్పుడు మా కసిరెడ్డి వెంకరెడ్డి కూడా గుర్తుకొస్తున్నాడు. నేను ఒక కార్యక్రమంలో పాల్గొనాలి. ఆయన నా దగ్గరికి వచ్చి వెళుతానంటే లేదు నేను ఇంకో కార్యక్రమానికి వెళ్ళి వస్తానన్నాను. ఆయన ఏమనేవాడంటే, కసిరెడ్డి వెంకరెడ్డి నాకు ఆదర్శం, మా మిత్రుడు. ఆయన మా ఊరు దగ్గరనే ఉంటాడు. ఆయన ఊరు వీరూరు నా ఊరు అన్నీ పొయ్యిరాళ్ళలాగా ఉంటాయి. ఆయన చెప్పింది ఏమంటే, మనం 2 గంటలే విశ్వవిద్యాలయంలో పనిచేస్తాం, కానీ మనం 24 గంటల ఉద్యోగులము అని చెప్పిండు ఆయన. మా సురేందర్ రెడ్డి గారి యొక్క జీవితాన్ని కూడా గమనిస్తే ఆయన విద్యార్థులను తీర్చిదిద్దడంలో 24 గంటల ఉపాధ్యాయుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను నేను. ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దాడు ఆయన. తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశాడు. జూములో ఛానల్స్లలో వారి ప్రసంగాలు చాలా ఉన్నాయి, చాలా ధీరుగా. అసలు నన్ను అడిగితే ఆకారపరంగా ఎత్తుగానే కాదు ఉన్నది, ప్రతిభాపరంగా కూడా ఎత్తుగా ఉన్నాడు అని మనవి చేస్తున్నారు. చాలా ఎత్తుగా పొడుగ్గా ఉన్నాడు. చాలా అధ్యాపక వృత్తికి ఒక అందం, వాక్కు అన్నమాట. నేను 11 ఏళ్ళు అయింది రిటైర్డ్ అయ్యి, కానీ నా వాక్కుకు ఏమీ దోఖా లేదు.
మా గురువుగారు గోపదేవ్ గారు ఓ మాట చెప్తుంటే నేను అడిగాను, నువ్వు 101 సంవత్సరాలు అయింది ఇంకా మాట్లాడుతున్నావు, నడుస్తున్నావు, చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, గుండె పనిచేస్తుంది, అద్దాలు పెట్టుకొని నిరుక్తానికి యాస్కుల నిరుక్తానికి మరి వ్యాఖ్యానం రాస్తున్నావు ఏమిటి అన్నాను. ఏమి లేదు, ఈ అవయవాలతో నేను చెడ్డ పనులు చేయలేదు కాబట్టి అవయవాలు నాకు సహకరిస్తున్నాయి అన్నాడు. మరి వాట్ ఎ గ్రేట్ పర్సన్. నీ బుద్ధి వంకరగా ఉంటే మన మతి చెలిస్తుంది, నీ చూపులు వంకరగా ఉంటే నీ కళ్ళు పని చేయవు, నీ కాళ్ళు ఎక్కడికి పోవాలో అక్కడికి పోకపోతే అవి కుంటుపడుతాయి. ముఖాలను పొలున్న వాళ్ళు నన్ను తిట్టకండి, ఏమండి అయిందా అని ఏదో ఉంటుంది అది. కాబట్టి భగవంతుడు మనకు జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, బుద్ధిని ప్రసాదించాడు. నేను అద్వైతం అంటారు కానీ నేను బ్రహ్మను కాదు, నేను బ్రహ్మను కాదు, పరబ్రహ్మను కాదు, నేను జీవాత్మను. పరమాత్మ వేరు, ఆయన సృష్టికర్త. ఆయన నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని మనం లోకానికి ప్రసాదించాలి అంటే ఒక గురువు కావాలి. గురువు లేకపోతే ఆ విద్య గుడ్డి విద్య నిజంగా చెప్పాలి అంటే. మన సురేందర్ రెడ్డి గారు 36 సంవత్సరాలు పనిచేశారు, అంతేనా? 36 సంవత్సరాలు పనిచేశారు. పాఠశాలలో పనిచేశారు, కళాశాలలో పనిచేశారు. వారు హనుమంతరెడ్డి గారేమో కాలేజీ ప్రిన్సిపలే అనుకోండి, లక్ష్మారెడ్డి గారు కూడా, వీళ్ళంతా చాలామంది. మా కృష్ణన్న కూడా కాలేజీలో పనిచేసినాడు. ఆయన వేద ప్రచారం చేయడానికి అంకితమైపోయాడు. ఇక్కడ ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి అని గీత ద్వారా కృష్ణుడు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని మనం మర్చిపోవద్దు. యజ్జత్ ఆచరతి శ్రేష్ఠ తత్ దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. కాబట్టి ఆదర్శమూర్తులు వేరుగా ఉంటారు. కాబట్టి ఆదర్శంగా ఉండడానికి పనిచేయాలి. ఆదర్శం అంటే ఏమిటి అంటే అద్దం. ఆదర్శం అనే పదానికి సంస్కృతంలో అద్దం అని అర్థం. అద్దంలాగా ఉండాలి, మలినం అంటకుండా ఉండాలి అని. ఆ విధంగా మన సురేందర్ రెడ్డి గారు చాలా చక్కగా తన జీవితాన్ని ఆయన గడుపుతూ ఎంతోమందికి ఆదర్శంగా ఉండి మిత్రులను సంపాదించుకొని, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులను చూస్తే ఆయన యొక్క ఆ స్నేహంలో ఉన్న మాధుర్యం ఏమిటో నాకు అర్థమవుతూ ఉంది. ఆ స్నేహ మాధుర్యం ఇక్కడ మా బుచ్చన్న గారు ఎంత చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేశాడు చూడండి. నేను ఈ అలకాపురిలో చాలా వరకు తిరుగుతూ ఉంటా. అలకాపురిలోనే నా శిష్యులు చాలామంది ఉన్నారు, యోగ శిష్యులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా. కానీ ఇట్లా లోపటికి ఎప్పుడు కూడా రాలే నేను. దీన్ని చూస్తే ఏదో అలవైకుంఠ పురంబులో నగరిలో ఆమూల సౌధమ్ము దాపల మందార వనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆబన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అని గుయ్యాడించి సౌరంభిజయి అని నాకు అనిపిస్తూ ఉంది. హోటలు రోడ్డు మీద ఉంటుంది అంటారు, కానీ రోడ్డు మీద ఉన్న కల్మషం అంతా హోటల్లోకి రాకుండా మా బుచ్చన్న గారు చాలా జాగ్రత్త తీసుకొని లోపలికి పెట్టేసినాడు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతో ఇంట్లో ఇది ఇల్లా సభనా నాకు అర్థం కావడం లేదు. ఒక మంచి సమావేశం, సమావేశం. మా బుచ్చన్న గారు ఏ కార్యక్రమం చేసినా చాలా మంచి కార్యక్రమం చేస్తాడు. పరమ పురుషుని సృష్టిలో గల అన్న భండారము గొప్పది, చిన్న నోటితో తిన్నదెంతయు నామమాత్రము కాకయేయమగు. ఉపనిషత్ చెప్తున్నటువంటిదన్నమాట. మనకు తెలియదు ఎంత నువ్వు దాచుకున్నా, ఎంత దోచుకున్నా ఏమి భగవంతుని యొక్క ఈ సృష్టిలో ఎంతకాలం అన్నం ఉండాలనో అంతకాలం మన భూమి మనకిస్తూనే ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? త్యాగమతులం కావాలి, త్యాగబుద్ధి కలిగి ఉండాలి. ఆ త్యాగబుద్ధికి ప్రతీక ఇక్కడ మా బుచ్చన్నని చూస్తే త్యాగబుద్ధి నాకు గుర్తుకొస్తుంది, సురేందర్ రెడ్డి గారిని చూస్తే నాకు త్యాగబుద్ధి కనిపిస్తుంది. పరులకీయక ఎవడు దినునో వానికెన్నడు తృప్తి కలుగదు. తాను తింటూ పరువుల కొసగి బ్రతుక నేర్చిన వాడే ధన్యుడు. ఉపనిషత్ వాక్యం అన్నమాట. పరువుల కొసగి తాను తింటూ బ్రతుక నేర్చిన వాడే ధన్యుడు. మా గురువుగారిని అడిగాను, నీకు 60 ఎకరాలు ఉంది కదా కూచిపూడిలో, గుంటూరులో, నీకెప్పుడు 60 ఎకరాల భూమికి నేను భూస్వామిననే విషయం గుర్తుకురాదా అని. ఏమీ లేదు, కట్టుకోవడానికి విడవడానికి 2
ఒక 2 జతల బట్టలు మాత్రమే ఉన్నాయి, ఇవే నాకు గుర్తుకొస్తాయి కానీ 60 ఎకరాలు గుర్తుకు రావు అన్నాడు ఆయన. అటువంటి వాని దగ్గర మేము చదువుకున్నాం, మీరేమనండి కానీ. వీళ్ళని చూస్తే మాకు దాతృత్వం గుర్తుకొస్తుంది. ఇక్కడ ఒక విద్యావేత్త ఉన్నాడు, అక్కడ దాత ఉన్నాడు. ఇక్కడ దాత ఉన్నాడు, ఇక్కడ విద్యావేత్త ఉన్నాడు. త్యాగబుద్ధి చాలా గొప్పది అన్నమాట. ఆయన సాక్రిఫైజేషన్ 100 ఏళ్ళు బతికినటువంటి వాడు, మంచి గురువు. గురువు లేకపోతే జీవితం వ్యర్థం. అప్పుడప్పుడు ఏదో బాస్, ఉద్యోగం ఇచ్చే బాస్ మనకు జీతం ఇస్తాడు, కానీ గురువు జీవితాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, జీతం ఇచ్చేవాడి కంటే జీవితాన్ని ఇచ్చేవాడు గొప్ప అన్నమాట. ముక్తినిస్తాడు, ముక్తి ఏదో అన్నాను, ఏదో ఆరోగ్య ప్రదాత వైద్యుడు, ఆరోగ్య ప్రదాత వైద్యుడు ఇప్పుడు కల్పించినవి కావు. జ్ఞాన ప్రదాత గురువు, మోక్ష ప్రదాత దేవుడు, భగవంతుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వైద్యునితో కలహించుకోకూడదు, పోలీసులతో కలహించుకోకూడదు, అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళు దెబ్బలాడితే వాడు మన మీద ఏదో కేసు పెడతాడు వాడు కదా. వైద్యులతో బాగుండాలి, ఎందుకు? వారు ఆరోగ్య ప్రదాతలు. జ్ఞానప్రదాతలైనటువంటి గురువులతో, ఎవ్వడు గురువుకు పంగనామాలు పెట్టాడో, గురువును తిరస్కరించాడో వాడు పురస్కృతుడు కాలే జీవితంలో. వానికి పురస్కారం లేదు, వాడిలో ఉన్నది తిరస్కారం మాత్రమే. కాబట్టి గురువు జ్ఞానప్రదాత, తర్వాత భగవంతుడు మోక్షప్రదాత. కాబట్టి ఒక ఆధ్యాత్మిక దిశలోకి వెళ్ళాలి మనం. ఇది సంసారం, ఇది అదో సంసారం సాగరం ఘోరం కర్తుమిచ్చతియో నరః గీతానావం సమాసాద్య పారంయాతి సుఖేన సహా అని గీత గురించి చెప్తూ ఉంటారు. సంసారం సాగరం. మరి ఈ సంసారం అనే వృక్షానికి ఫలం ఏమిటి? మోక్షమే. 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఎట్లా ఉండాలి? 4 ఆశ్రమాలు చెప్పారు మనకు. ధర్మం అంటే ఏదో వడ్లించడం, మాటలతో చెప్పడమే అనుకుంటున్నారు. కాదు, చేతల్లో చూపెట్టాలి. ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం. ఇప్పుడు వారు వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాలి. ఇంకా ఏమి తెలుసుకొని విద్యార్థులకు చెప్పిండో, ఏమండి, ఏది తెలుసుకోలేదో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను నేను. ఇంకా తెలుసుకుంది చాలా ఉంటుంది. ఎందుకంటే జీవితకాలం అంతా అసలు జీవితమే ఒక బడి, ఒక స్కూల్, ఒక పాఠశాల, ఒక యూనివర్సిటీ. కాబట్టి ఎంతో నేర్చుకుని నాకంతా తెలిసింది అన్న వాడికి ఏమీ తెలియదు అనే వాడికి ఎంతో అంతో తెలుసు అని కేనోపనిషత్తు చెప్తూ ఉంది. ఈ ఉపనిషత్తు చదువుతూ ఉంటే. కాబట్టి మనం ఇప్పుడు వానప్రస్థుడు అతడు సన్యాసి కావాలని అనడం లేదు. మలయాళ స్వాముల వారు బాబు ఆయన 80 ఏళ్ళు 70-80 ఏళ్ళ దాకా కాషాయ వస్త్రాలు ధరించలే, శ్వేత వస్త్రాలే ధరించారు. కొంతమంది శిష్యులు ఏం చేశారంటే, మీరు మన సంప్రదాయం ప్రకారం, భారతీయ సంప్రదాయం ప్రకారం కాషాయ వస్త్రాలు ధరించాలి, ఎందుకు ధరించలేదని ఆయనతో పంచాయతీ పెట్టుకొని వేరుపడ్డారు. ఆయన చివరికి కాషాయ వస్త్రాలు ఆయన చేత కూడా ధరింపజేశారు. కానీ మా పండిత గోపదేవ శాస్త్రి గారు కాషాయ వస్త్రాలు ధరించలేదు. ఎందుకు ధరించలేదు అని నేను అడిగాను. ఏం లేదు, కాషాయ వస్త్రం కంటే కషాయం మేలు అన్నాడు ఆయన. అర్థమైందా? కషాయం మేలు అన్నాడు. కాషాయ వస్త్రాలు ధరిస్తే చిన్న చూపు చూస్తున్నారు వీళ్ళు. కాబట్టి అవసరం లేదు. సమాజాన్ని బట్టి మనం, కాలాన్ని బట్టి మనం నడవాలి. మనం జ్ఞానానుముక్తికి, జ్ఞానము చేతనే ముక్తి ఉంది. ఆ జ్ఞాన గురువుకు, ఒక మంచి మహా జ్ఞాన గురువుకు, ఒక గొప్ప జ్ఞాన గురువుకు ఈరోజు సన్మానం జరుగుతున్నది. మా ముచ్చన్న గారు ఏదో తన అన్న కొడుక్కో, లేకపోతే మేనమామకో, లేకపోతే తమ్మునికో చేస్తున్నటువంటి సన్మానం కాదు. ఆయన చాలా హృదయం ఇచ్చినటువంటి, మనస్సు ఇచ్చినటువంటి ప్రేమపాత్రుడైనటువంటి సురేందర్ రెడ్డి గారికి ఈరోజు పదవి విరమణ సందర్భంగా ఈ విధంగా సన్మాన కార్యక్రమం చేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సమావేశానికి ఈ విధంగా నన్ను ముఖ్య అతిథిగా పిలిచి పెద్ద పను చేసినటువంటి బుచ్చన్నకు, అచ్చన్నకు నేను నమస్కరిస్తూ, ఇక్కడ నా పోగుల చాలా సరే మామూలు మనిషి కాదు ఆయన.
కొండ అది కొండ, అది కొండ, విజ్ఞానపు కుండ, అది మామూలు కాదు. అది ఆ కొండ దేవరకొండ, నల్లగొండ, అన్ని కొండలు అన్నమాట. చాలామంది మిత్రులందరూ వచ్చినారు. మా మురళీమోహన్ కూడా చాలా కార్యక్రమాలు ఏబీపీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 40 ఏళ్ళ నుంచి ఆయన స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఒకటి మంచిగా వచ్చి నల్ల పెట్టిన లోపల నేను నమస్కరిస్తూ వచ్చిన కింద లేట్ అయింది, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. నాతో పాటు ఉండడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పదవీ విరమణ తర్వాత పదవి విరమణ చేయండి, కానీ అధ్యాపకుడు పెదవి విరమణ చేయరాదు. అయిపోయింది నా పని. వై యు ఆర్ టేకింగ్ పెన్షన్ మోర్ దాన్ లక్ష రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ వస్తుంది. ఎవరు అడిగినరు, మీకు ₹1,00,000 కంటే పెన్షన్ ఎక్కువ వస్తుంది కదా, నీ కొడుకులు నేను బాగా చూస్తున్నారా అని. చూడరు. కొడుకులు బిడ్డలు చూడకపోయినా మనల్ని మనం చూసుకోవాలి. పశ్యతి అనుపశ్యతి అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. పశ్యతి అనుపశ్యతి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, భగవంతుణ్ణి తెలుసుకోవాలి. పిల్లల కోసం ఆరాటం కాదు ఇప్పుడు కావాల్సింది. నీకు సత్తువ ఉంటే సమాజం కోసం సేవ చేయాలి, లేకపోతే సత్పురుషుడైనటువంటి పరమాత్మను ధ్యానించి ఆయన యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి అని నేను మనవి చేస్తూ, మా సురేందర్ రెడ్డి దంపతులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఒక ఆశ్రమ జీవనం గడపాలి అని చెప్తున్నాను. ఏ విసుగు వద్దు. దొసగులేని వాడికి విసుగెందుకండి? విసుగెందుకు చెప్పండి, అవునా కాదా? కాబట్టి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడపాలని నేను కోరుతూ, నాకు ఈ సమయం ఇచ్చినందుకు ముచ్చన్న గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, విన్నందుకు మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్షసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఓం తత్సత్. అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలిప్రథమచరణే ఏకో బృందః 97 కోట్యః ఏకోనత్రింశత్ లక్షాణి ఏకోనపంచాశత్ సహస్రాని సప్తవింశత్యుత్తర శతతమే సృష్టివత్సరే విశ్వావసునామ సంవత్సరే. అయిపోయింది, దానికి వీడుకోవాలి. ఆగామి రాబోయే పరాభవనామ సంవత్సరానికి స్వాగతం. ఈ సందర్భంగా వీడుకోలు స్వాగతం సందర్భంగా ఈ సురేంద్ర సభ, సురసభ, సురులు అంటే దేవతలు, విద్వాంసో వై దేవాహ. మా గురువు గారు ఎప్పుడూ చెప్పేది విద్వాంసులు ఎవరంటే దేవతలు. కాబట్టి ఈ దేవసభకు ఈరోజు మన ఇంద్రన్న గారు, సురేంద్రన్న గారు అంటే వారి సమక్షంలో మరి మా అన్నగారు మసన చెన్నప్ప గారు, హనుమంతరెడ్డి గారు, మరి మా రాజీవన్న, తర్వాత చాలామంది జగనన్న, ముచ్చన్న గారు అందరి సమక్షంలో ఈరోజు ఈ ఉగాదికి ఆదివారం, మొదటి ఆదివారం రాబోయే ఉగాదికి ఈ రోజు నాడు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని శుభవేళ అంటే ప్రాతః సమయం వేళ మంచి సమయం పెట్టారు. టిఫిన్ సమయానికి రాండి అన్నారు. ఖచ్చితంగా రావాల్సిందే. భోజనం మధ్యాహ్నం 11ంటికి మీటింగ్ ఉందంటే 2 గంటలకు వస్తారు, ఎందుకంటే భోజనాల టైం. కానీ ఆచి తోసి కరెక్ట్ సమయానికి మీరు మీటింగ్ పెట్టారు, అందరూ సమయానికి వచ్చారు. మంచి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమము రిటైర్డ్, మా గురువు గారు చెప్పేది టైర్డ్ అంటే అలసిపోవడం, రిటైర్డ్ అంటే 2వసారి అలసిపోవడం. అంటే మరి మొదటిసారి ఎప్పుడు అలసిపోయాము అంటే ఎన్నో జన్మల నుండి అలసిపోతూ రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ పుడుతూ మళ్ళీ ఈ జనన మరణ బంధనం. కాబట్టి మళ్ళా రీటైర్డ్, మరీ అలసిపోవడం. దాన్ని ఇంగ్లీష్లో ఇంకొక పదం ఉంది, రీసెర్చ్. సెర్చ్ చేయడం అంటే వెతకడం, రీసెర్చ్ అంటే మళ్ళీ వెతకడం. మనం అందరం రీసెర్చ్ చేసే వాళ్ళమే, మళ్ళీ వెతుకుతున్నాం. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడో సృష్టి చేశాడు, అన్నింటినీ సృష్టి చేశాడు.
మనమందరము ఇక్కడ సమావేశమైన మా రాజవన్న గారు నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించి అన్నగారి సభ ఉంది మీరు రావాలన్నందుకు నేను ఇంతకుముందే పెద్దలు తెలియజేసినట్లుగా కన్యాకుమారి భరతమాత పాదపీఠం నుండి కాశ్మీర్ దాకా శిరోభాగం వరకు వేదయజ్ఞ రథయాత్రను 54 రోజులు 16 రాష్ట్రాలు 100 ప్రదేశాలలో బహిరంగ సభలు నిర్వహించుకుంటూ ఈరోజు నేను మొన్న ఇక్కడ వచ్చాను కాబట్టి నేను ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క సభలో మీ అందరినీ చూస్తూ 2 మాటలు మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఉగాది గురించి నేను చాలా చెప్పదలుచుకున్నాను. 4 పేజీల మ్యాటర్ కూడా, ఎందుకంటే కాలో నయాతో వయమే వయాతాహ, కాలం గడవదు, మనమే గడిచిపోతుంటాం. భోగా నభుక్త వయమేవ భుక్తాహ, కృష్ణ నజీర్ణ వయమేవ జీర్ణా, కాలో నయాతో వయమేవ యాతాహ. ఈ విధంగా కాలము గడిచిపోదు, మనమే గడిచిపోతుంటాం. ఈ యొక్క మానవ జీవితం వచ్చినందుకు ఒక గురుస్థానాన్ని ఉంది. అందులో కూడా అన్నారు సభలో ప్రారంభంలో, తెలుగు పండితులకు ఉన్నటువంటి లక్షణాలు అన్నీ ఉంటూ లెక్కల మాస్టర్లు లెక్క కరెక్ట్గా ఉంటుంది, లెక్క తప్పదు. 2 2 4 2 3 6 లెక్క తప్పదు. అలాంటి నిఖచ్చితమైనటువంటి ఉద్యోగాన్ని నిర్వహించి ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ, నేను ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉంటే నేను ఒక పుస్తకం చూశాను, కనిపించే దేవతలు, కని పెంచే తల్లిదండ్రులే కనిపించే దేవతలు. ఆ పుస్తకాన్ని వారు రాశారు. అదే పేరు మీద నేను ఒక పుస్తకం రాశాను, 5 లక్షల పైన ప్రింట్ అయినాయి. కనిపించే దేవతలు తల్లిదండ్రులే. మీరు గురువు గురించి రాశారు, నేను తల్లిదండ్రుల గురించి రాశాను. తల్లిదండ్రులే. కాబట్టి తల్లి, తండ్రి, గురువు వీళ్ళు ప్రత్యక్ష దేవతలు. వేదంలో చాలా చోట్ల ప్రస్తావన వస్తుంది, ముక్తి ఎవరికి వస్తుంది అంటే రుణ విముక్తుడైన వానికే మోక్షం వస్తుంది. రుణము అంటే అప్పు, అప్పు తీర్చిన వాడు స్వేచ్ఛగా ఉండగలుగుతాడు. ఎప్పుడైతే అప్పు మనం పడినమో, అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండలేము. కాబట్టి తల్లి, తండ్రి, గురువులు మనకు ఎప్పుడు రుణం ఉంటుంది. కాబట్టి మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. మరి వారి రుణం ఎలా తీసుకోగలుగుతామనంటే చాలా సులభమైన మార్గం చెప్పింది వేదం. తల్లిదండ్రికి అనుకూలంగా, వారు మెచ్చే తీరుగా, వారు సంతోషపడే తీరుగా నడుచుకోవడమే వారికి కలిగే తృప్తే మనం ఇచ్చే రుణం తీర్చుకున్నాడు. కాబట్టి తల్లిదండ్రికి వ్యతిరేకంగా చెప్పినట్లు వినకుండా వాళ్ళ దారిలో అందుకనే వేదంలో ఒక గొప్ప మంత్రం ఉంది, అనువ్రత పితు పుత్ర మాత్ర భవతు సమ్మనాహ జాయా పత్య మధుమదీం వాచం వదతు శాంతివాం. అనువ్రత పితు అంటే తండ్రిని అనుసరించేవాడు ఉండాలి. మా అన్న చిన్నప్ప గారు ఒక గొప్ప 2 విషయాలు చెప్పారు. నేను వారి ముంగల నేను చెప్తున్నాను. 2 విషయాలు ముఖ్యమైనవి. వేదాలలో మనుర్భవ అనే పదం ఉంది. నీవు మనిషివి కా. వేదంలో పరమేశ్వరుడు మానవుని సృష్టించి మరల నేను మనిషిగా అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మానవునికి ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నీ కలిగి ఉండాలి అని అర్థం. అక్కడ ధృతిక్షమా దమోస్తేయం శౌషమేంద్రియ నిగ్రహ ధీర్విద్య సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం. ఆ దశ విధాలైనటువంటి ధర్మ లక్షణాలు కలిగినప్పుడే నువ్వు సంపూర్ణ మానవుని కాగలుగుతావు. ఇంకొక మాట చెప్పాను, పుత్ర అనే శబ్దం. పుత్ర అనే శబ్దంలో 2 అక్షరాలు కనిపిస్తున్నాయి, కానీ అందులో 2 ధాతువులు ఉన్నవి. ధాతువులు అంటే మూలం, బీజములు. పు అంటే పూర్ణం, త్ర అంటే త్రాణం, పూర్తి చేయడము, రక్షించడం అనే దాని అర్థం. అంటే తండ్రి ప్రారంభించినటువంటి పని. మనం చిన్నప్పుడు తండ్రి వేలును పట్టుకొని నడుస్తూ ఉంటాం. వెళ్తూ ఉంటే తండ్రి కింద పడిపోయే సమయంలో అప్పుడు కొడుకు తన తండ్రి యొక్క భుజాన్ని, నాన్న నేనున్నాను, నీ యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకొని పోతాను అని చెప్పేసి అతని తండ్రి ప్రారంభించినటువంటి పనిని కొనసాగించేవాడే పరంపరగా గతంగా. కాబట్టి అలాంటి వాడే పుత్రుడు అని మాకు అన్న చెప్పారు. ఇంతకు ఇంకొక మాట చెప్పారు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. నేను బ్రహ్మ కాదు, నేను జీవుణ్ణి అని. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నటువంటి ఆదిశంకరాచార్యులు ఈ మధ్య చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆదిశంకరాచార్యుల వారు బ్రహ్మమే సత్యము, జగత్ మిథ్య అన్నారు. కానీ మిథ్య అయినటువంటి జగత్కే జగత్ గురువులు అయినరు. మరి జగత్తే మిథ్య అయినప్పుడు జగత్తు గురువులు ఎట్లా అయినరు
అనేటటువంటి విషయాన్ని కూడా అన్న చెప్పడం ప్రస్తావన చేస్తున్నాను. ఇలాంటి గొప్పనైనటువంటి మన వేద సంస్కృతి, భారతీయ సంస్కృతి సనాతనము అంటాం. సనాతనము అంటే సదా ఎల్లప్పుడూ ఉండేదే సనాతనం, నిత్యము. సనాతనం అనే దానికి సదా ఎల్లప్పుడూ ఉండేది. వేదములో ఒక మంత్రం ఉంది, సనాతన మేనమాహు ఉదాద్యస్య పునర్నవః అహోరాత్రే ప్రజాయేతే అన్యో అన్యస్య రూపయోహో అని అథర్వవేదంలో ఒక మంత్రం. సనాతనం అంటే సదా ఉండేటటువంటిది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంచభూతాలు, ఈ యొక్క జీవుడు, పరమాత్మ, ప్రకృతి, ఇవన్నీ సనాతనం. అంటే మొదలు లేనిది, అంటే ప్రారంభం లేనిది, దానికి ముగింపు ఉండదు, అంతము ఉండదు. కాబట్టి అలాంటి సనాతనమైనటువంటి ధర్మము ఒక వేద ధర్మం మాత్రమే. ఆ ధర్మమే వైదిక ధర్మమే సనాతనము. బుద్ధి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వేదోఖిలో ధర్మమూలం. వేదమే సమస్త ధర్మములకు మూలం అని ధర్మశాస్త్రం చెప్పింది. కృణవంతో విశ్వమార్యం అని వేదం చెప్పింది. విశ్వాన్ని శ్రేష్టం చేయమని చెప్పి ఈ విధంగా మానవ జీవితం వచ్చినందుకు ఇలాంటి ఒక గురువుగా గురుస్థానాన్ని పొంది ఈరోజు సురేందర్ రెడ్డి అన్నగారు పదవి విరమణ చేస్తున్నటువంటి సందర్భంలో అత్యంత ఆత్మీయులైనటువంటి, అందుకనే ఆత్మీయ సమ్మేళనం అన్నారు. అందుకనే ఆత్మీయ తన సొంత ఇంటికి వచ్చి, నేను అన్నాను మన సొంత ఇంటికి వచ్చినట్లనే ఉందని. ఈ సొంత ఇంటికి ఉదయం మరి ఉగాదికి ముందు మరి రిటైర్మెంట్కు ప్రారంభ సమయంలో మీరు అందరూ ఇచ్చేసినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, సమయం చాలా సీమితంగా ఉంది కాబట్టి మీ అందరి యొక్క, నేను అందరి వల్ల వచ్చి నేను చిన్నవాడిని కాబట్టి నన్ను ఆశీర్వదించాలని కోరుతూ మనం చేస్తున్నాను. క్షమించండి అన్నగారు ఒక మాట. పిలిస్తే వచ్చేవాళ్ళు అతిథులు, పిలవకుండా వచ్చేవాళ్ళు ఆత్మీయులు. ఇది నిజమైన ఆత్మీయ సమ్మేళనం. ఆ రోజు వారం రోజుల్లో చనిపోతావని శాపాన్ని పొందిన పరీక్షకు నా జన్మ ఎలా తరిస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఎక్కడ ఎవరికి దొరకనటువంటి ఆ శుకబ్రహ్మ పరీక్షిత్ దగ్గరికి వచ్చి 7 రోజులు భాగవతాన్ని బోధించినట్టు ఈరోజు కృష్ణారెడ్డి గారు, చెన్నప్రసాద్ గారు నిజంగా ఒక్కరు కాదు, 2 శుకబ్రహ్మలు ఇక్కడ వచ్చి నిజానికి జీవిత పరమార్థాన్ని తెలియజేసి ఆ ఉగాది ముందే వచ్చిందే అనిపిస్తుంది. ఇది నిజంగా పవిత్రమైనటువంటి ఏకాదశి ఆదివారం ఉదయం చక్కటి శ్రవణ నక్షత్రం రోజు నిజంగా అందరి జీవితాలను ఉద్ధరింపజేసే అద్భుతమైన ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఆశీర్వదించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి సామాన్యులు కాదు కృష్ణారెడ్డి గారు. మొన్ననే పరమ పవిత్రమైన భారతదేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆ పరమ పవిత్ర మట్టిని స్పర్శించి పుణ్యక్షేత్రాలను దర్శించి వేద ప్రచారాన్ని, వేదమాతను దిగంతాలకు వ్యాపింపజేసి ఇక్కడికి చేరుకున్నారు. డీజీపీ అరవింద్ గారు, మా రాజీవ్ రెడ్డి చెప్తూ ఉంటారు, ఒకసారి ఇద్దరు వెళ్ళిందంట, ఇంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి టీ పెట్టి డీజీపీ అరవింద్ గారు కృష్ణారెడ్డి గారిని, అంటే వారు మామూలు వ్యక్తులు కాదు, నేను ఏదో అతిశయోక్తి చెప్పడం లేదు, వారి ఇక్కడికి రావడం మనందరి అదృష్టం, ముఖ్యంగా మా అదృష్టం. ఇప్పుడు శాంతా బయోటెక్ అంటే అన్నగారు చెప్పిండు, ఆంధ్రదేశము భారతదేశం కాదు ప్రపంచం గర్వించదగ్గటువంటి మహోన్నతమైన భరతమాత గర్వించదగ్గ ముందు బిడ్డ. వారి సభలో వారు వెళ్ళాల్సి ఉంది, అయినప్పటికీ ప్రేమతో ఇంతకాలం వచ్చింది సమయ పాలన ముని చాలా ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి. ఇక్కడ ఇట్లా ఒక ఫోటో సార్ మీతోటి.